రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు ఏ విధంగా ఉంటాయో, తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారానికి అడుగు దూరంలో ఆగిపోయిన టీవీకి అధినేత విజయ్ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. పాపం సింగిల్ లార్జెస్ట్ పార్టీ కదా, మరో 10 మంది అయితే అధికారాన్ని ఫామ్ చేస్తాం కదా. సో మనకు కనుక అసెంబ్లీలో అధికారాన్ని నిరూపించుకునే అవకాశం వస్తే, గవర్నర్ ఇస్తే, సో 10 మంది బయట నుంచైనా మద్దతు ఇచ్చేస్తారు, డోకా లేదు కదా అని చెప్పి అమాయకంగా ఆలోచించిన విజయ్కి తమిళనాడులో కొన్ని అదృశ్య శక్తులు గవర్నర్ను ముందు పెట్టి చుక్కలు చూపెడుతూ ఉన్నాయి. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసేస్తారు అని చెప్పి దాదాపు ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ విజయ్కి మద్దతు ఇస్తాము అని చెప్పి ప్రకటించిన వీసీకే పార్టీ ఆ మేరకు మద్దతు లేక గవర్నర్కి ఇవ్వకపోవడం, ఆ వీసీకే పార్టీ అధినేత మళ్ళీ వెళ్ళి డిఎంకే చీఫ్ స్టాలిన్ను కలవడం, ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న వీసీకి ఏమో మాకు ఒక డిప్యూటీ సీఎం కావాలి, మరో క్యాబినెట్ మినిస్టర్ కావాలి అని చెప్పి వాళ్ళు అది ఒకటి అడిగి ఆగకుండా ఇప్పుడు అధికారంలోకి రాకముందే మళ్ళీ కొన్ని ప్రత్యేక చట్టాలు చేయడం గురించి, అండ్ విజయ్ రాజీనామా చేయబోతున్న తిరుచి ఈస్ట్ నుంచి మేము పోటీ చేస్తామని చాలా కఠినమైన కండిషన్లు కూడా పెడుతూ ఉండడం దేశంలో ప్రముఖ జర్నలిస్టులను, ప్రముఖులను కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకు ఇలా అని. ఈ క్రమంలో రాజ్దీప్ సర్దేశాయ్ చేసిన ఒక ట్వీట్ నిజంగానే తమిళనాడు రాజకీయ పరిణామాలు, దాని వెనక ఏం జరుగుతుంది అనే అనుమానాన్ని జనాల్లో మరింత పెంచింది. రాజ్దీప్ సర్దేశాయ్ వేసిన ట్వీట్ ఏంటి? ప్రముఖ జర్నలిస్టు, తమిళనాడులో భారీగా డబ్బులు చేతులు మారుతూ ఉంది, భారీగా డబ్బు విజయ్ని అధికార పీఠం మీదకు రానికుండా అడ్డుకోవడం కోసం పెద్ద ఎత్తున డబ్బు పనిచేస్తుంది అన్నది సెన్సేషన్. ఏం సమాచారం లేకుండా, ఏం అంచనా లేకుండా రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వ్యక్తి అటువంటి ట్వీట్ చేయడు. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతుంది, కోట్ల డబ్బులు అని. అదే నిజమైతే వందలు కాదు, వేల కోట్ల డబ్బులు చేతులు మనే అధికారం అంటే మామూలు విషయం కాదు. అదే విజయ్ని సీఎం సీట్ మీద కూర్చోబెట్టకుండా ఆపుతోంది అని. కమ్యూనిస్టులు బయట నుంచి మద్దతు ఇస్తామన్నారు నలుగురు, కాంగ్రెస్ కలిపి అయిపోయి ఇంకా వీసీకే మద్దతు ఇస్తామన్నారు, 118 దాటిపోతుంది. కానీ వాళ్ళు మద్దతు ఆపేసరికి 160, 117 దగ్గర ఆగిపోతూ ఉంది. విజయ్ 2 చోట్ల గెలిచాడు కాబట్టి 160, 116 దగ్గర ఆగిపోతుంది. 108 సీట్లు విజయ్ పార్టీకి వచ్చాయి. అందులో విజయ్ 2 చోట్ల గెలిచాడు కాబట్టి 107 మంది ఎమ్మెల్యేలో ఉంటారు. 5 కాంగ్రెస్, 112, కమ్యూనిస్టులు 4 ఉన్నాయి, బయట నుంచి మద్దతు ఇస్తారు 116, వీసీకి మద్దతు ఇస్తామని 118 అయింది. అయినా గవర్నర్ ఏంది తొక్కలో పంచాయతీ? రాజ్భవన్లో, లోక్భవన్లో ఏంటి మెజారిటీ నిరూపించుకునేది? అసెంబ్లీలో కదా. అదే చెప్పాం కదా, అదృశ్య శక్తులు చివరికి రాజ్దీప్ సర్దేశాయ్ కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారుతుంది అంటూ ఉన్నారు. మరి ఆయన అంతకుమించి ఇంకేం చెప్పలే, అభి పిక్చర్ బాకీ హాయ్ అంటూ ఉన్నారు. మరి నెక్స్ట్ తమిళనాడులో ఈరోజు ఏం ట్విస్టులు చోటు చేసుకుంటాయో, ఇంకేం దరిద్రాలు చూడాల్సి ఉంటుందో చూడాలి.